మిత్రులందరికీ నమస్కారం. మనము శ్రావణ మాస మహత్యాన్ని గురించి తెలుసుకుంటున్నాము. దానిలో భాగంగా మనం ఈరోజు 4వ అధ్యాయాన్ని గురించి చర్చించుకుందాము. ఈ వీడియోను మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే తప్పనిసరిగా మన మాతృదేవోభవ అనే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆధ్యాత్మిక భక్తి విషయాలను తెలుసుకోవచ్చును. ఇక మనం అధ్యాయాన్ని మొదలు పెడదాము. ఈశ్వరుడు చెప్తున్నాడు, ఓ సనత్ కుమారా, ఇప్పుడు నేను మాస వ్రతానికి ధారణ పారణ విధులు చెప్తాను. పాడ్యమి నాడు మొదటిగా పుణ్యాహవచన చేయాలి. ఒకరోజు ధారణా వ్రతం, రెండవ రోజు పారణా వ్రతం చేయాలి. ధారణలో ఉపవాసం చేయాలి. పారణ అంటే భోజనం చేయాలి. మాసమంతా అయ్యాక ఉద్యాపన చేయాలి. ఉద్యాపన విధులలో మరలా పుణ్యాహవచనం చేయాలి. పార్వతీ పరమేశ్వర్ల ప్రతిమను బంగారంతో చేయించి దానిని నీటితో నిండిన కలశంపై ఉంచి రాత్రి భక్తిపూర్వకంగా పూజ చేయాలి. ఆ రాత్రంతా పురాణ గదులు వింటూ జాగరణ చేయాలి. ప్రాప్త కాలంలో స్నానాదులు ముగించుకొని హోమానికి అగ్నిస్థాపన చేయాలి. త్రయంబక మంత్రంతో తిలలతో కలిసిన ఆహుతులతో హోమము, ఆవు నెయ్యి కలిపిన అన్నంతో శివగాయత్రి మంత్ర హోమము, షడాక్షరి పాయసాన హోమం చేయాలి. పిదప పూర్ణాహుతి గావించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆచారానికి తగిన విధంగా గౌరవించి పూజించాలి. ఈ విధంగా ఉద్యాపన కూడా చేసిన వారు బ్రహ్మ హత్యాది పాపాల నుండి కూడా విముక్తి పొందుతారనడంలో సందేహం లేదు. ఓ ముని, శ్రావణ మాసంలో మాసోపవిధి గురించి చెబుతాను విను. పాడ్యమి నాడు ప్రాప్త కాలంలో ఈ వ్రతానికి సంకల్పం చేసుకోవాలి. స్త్రీ పురుషులు ఎవరైనా మనస్సు ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని ఈ వ్రతం చేయాలి. మాసమంతా అయ్యాక అమావాస్య నాడు వృషభధ్వజుడైన శంకరునికి షోడశోపచారాలతో పూజించి వారి శక్తానుసారం వస్త్రాది అలంకారాలతో బ్రాహ్మణుని పూజించి భోజనం పెట్టాలి. ఇలా మాసవ్రతం చేస్తే నేను ప్రసన్నుడనవుతాను. మానవులకు సకల సిద్ధులు కలిగించే లక్ష సంఖ్య పరిమితి కానున్న రుద్రవర్తి పేరుతోనున్న వ్రతం నాకు ప్రీతి కలిగిస్తుంది. శ్రావణ మాస శుద్ధ పాడ్యమి నాడు దేవదేవం మహాదేవ లక్షవర్తి బిరాదరాత్ నీరాజయామి గౌరీశం శ్రావణమాసి భక్త అని సంకల్పించుకోవాలి. ప్రతిరోజు శివునికి పూజానంతరం 1000 వత్తులతో నీరాజనం ఇవ్వాలి. మాసపు చివరి రోజున 71,000 వత్తులతో నీరాజనం ఇవ్వాలి. లేదా మాసంలో ప్రతిరోజు 3000 వత్తులతో నీరాజనం అర్పించి ఆఖరి రోజు 13,000 వత్తులతో దీపార్పణం చేయాలి. లేదా ఒకేసారి 1,00,000 వత్తులతో దీపార్చన చేయవచ్చును. నేతిలో ముంచిన వత్తులతో దీపారాధన నాకు చాలా ప్రీతిని కలిగిస్తుంది. తదుపరి విశ్వేశ్వరుడైన నన్ను పూజించి కథను చెప్పుకోవాలి. సంపత్ కుమారుడు అడుగుతున్నాడు, ఓ దేవదేవ జగన్నాథ జగదానందకారక, ఈ వ్రతం వల్ల కలిగే ఫలితాలను, ఈ వ్రతం ఆచరించిన వారి కథను, దీని ఉద్యాపనను నా యందు కృపతో తెలియజేయండి. ఈశ్వరుడు చెప్తున్నాడు, ఈ లక్షవర్తి వ్రతం వ్రతాలలోకెల్లా ఉత్తమమైనది, మహాపుణ్యప్రదమైనది, సకల ఉపద్రవాల నుంచి నశింపజేస్తుంది, సౌభాగ్యాన్ని కలుగజేస్తుంది, పుత్ర పౌత్ర సమృద్ధిని కలిగిస్తుంది, నాకు అత్యంత ప్రీతిని కలిగించే శివలోక ప్రాప్తిని కలుగజేస్తుంది. ముల్లోకాలలో దీనికి సమానమైన వ్రతం మరొకటి లేదు. దీనికి సంబంధించిన ఒక వృత్తాంతాన్ని తెలియజేస్తాను. క్షిప్రా నది ఒడ్డున ఉజ్జయిని నగరంలో సుగంధి అనే పేరుతో ఒక సుందరమైన వారస్త్రీ నివసించేది. తన దగ్గరికి వచ్చే వారి నుండి 100 బంగారు నాణాలకు తక్కువ కాకుండా శుల్కం తీసుకునేది. రాజులు రాజపుత్రులు ధరించిన భూషణాదులను కూడా తీసుకునేది. ఈ విధంగా చాలా మందిని దోచుకునేది. తన దేహంపై నుండి వచ్చే సుగంధం 1 యోజనం వరకు వ్యాప్తి చెందేది. రూపలావణ్యాలలో తనకు తానే సాటిగా ఉండేది. 36 రాగాలలో ప్రావీణ్యురాలై సంగీతంతోనూ ఎన్నో మెలకువలతో ఉండేది. నృత్యంలో రంబాదులను కూడా జయించేటంత గొప్పగా ఉండేది. నడకలలో హంసను ఓడించేదిగా ఉండేది. ఆమె చూపులతోనే కామబాణాలు వేస్తుందా అనే విధంగా ఉండేది. ఒకసారి కుతూహలంతో క్షిప్రా నది తీరానికి వెళ్ళి అక్కడ కొందరు ఋషులను చూసింది. కొందరు ధ్యానం చేస్తున్నారు, ఇంకొందరు జపాలు చేస్తున్నారు, మరికొందరు శివార్చన,
ఇంకా కొందరు విష్ణు పూజలో ఉన్నారు. వారి మధ్యలో వశిష్ఠ మహామునిని చూసింది. వారి దర్శన ప్రభావం చేత ఆమె బుద్ధి ధర్మం వైపు మళ్ళింది. అకస్మాత్తుగా విషయవాంఛల పైన వైరాగ్యం కలిగింది. దానితో తల వంచుకొని వినయంగా అనేక మార్లు నమస్కరిస్తూ తన పాప కర్మల నిర్మూలమవ్వడానికి మార్గం తెలియజేయమని పదే పదే వేడుకోవడం ఆరంభించింది. ఆమె వేడుకోలు చూసి దీనవత్సలుడైన వశిష్ఠ మహర్షి ఆమె అకృత్యాలను గ్రహించి ఈ విధంగా చెప్పడం ఆరంభించాడు. ఏ పుణ్యకర్మ వల్ల నీ పాపం క్షేమవుతుందో దానిని చెబుతాను, ఆచరించు. 3 లోకాలలో గొప్పదైన వారణాసికి వెళ్ళి ఆ క్షేత్రంలో త్రైలోక్య దుర్లభమైన రుద్రవర్తి వ్రతాన్ని శివప్రీతికరంగా ఆచరించు. ఈ వ్రత ప్రభావం వల్ల భద్రములు కలిగి పరమగతిని పొందుతావని చెప్పాడు. ఈశ్వరుడు సనత్ కుమారునితో చెబుతున్నాడు. ఆమె తన ధనం, సేవకులను, మిత్రులను తీసుకొని కాశీకి వెళ్ళి వశిష్ఠుడు చెప్పిన విధంగా రుద్రవర్తి వ్రతాన్ని ఆచరించి శరీరంతో విశ్వేశ్వరలింగంలో ఐక్యమైంది. కాబట్టి స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారి కామితార్థాలన్నీ తీరుతాయనడంలో సందేహం లేదు. ఇప్పుడు నేను మాణిక్యవర్తి వ్రతం అనే దాని గురించి చెప్పబోతున్నాను. ఇది ఆచరించిన వాడు నా సింహాసనంలో అర్ధభాగం పొందడమే కాక మహాప్రళయ కాల పర్యాంతం నాకు అత్యంత ప్రీతులై ఉంటారు. దాని ఉద్యాపన విధానాన్ని కూడా తెలియజేస్తాను. కలశను ఏర్పాటు చేసి బంగారంతో నిర్మితమైన శివుణ్ణి, వెండితో నిర్మితమైన వృషభాన్ని పూజించి రాత్రి జాగరణ చేయాలి. ప్రాప్త కాలంలో విధి విధానాలతో నదీ స్నానం ఆచరించి ఆచార్యులను వరించి 11 మంది బ్రాహ్మణులతో నెయ్యి, పాయసం, మారేడు దళాలతో హోమాన్ని రుద్రసూక్త గాయత్రి మంత్రము మూలమంత్రాలతో ఆచరించి పూర్ణాహుతి గావించి ఆచార్యులను తగిన విధంగా గౌరవించాలి. తరువాత 11 మంది బ్రాహ్మణులకు సపత్నికంగా భోజనాదులతో తృప్తిపరచాలి. ఈ కథను కూడా చెప్పుకొని కలుషాలకు ఉద్వాసన చెప్పాలి. ఈ విధంగా ఏ స్త్రీలు ఆచరిస్తారో వారు అనేక జన్మాల పాపాల నుండి కూడా విముక్తులవుతారు. శ్రీ స్కాంద పురాణంలోని ఈశ్వర సంపత్కుమార సంవాద రూపంలోనున్న శ్రావణ మాస మహత్యమందు 4వ అధ్యాయము సమాప్తము. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా మన మాతృదేవ భవ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఈ శ్రావణ మాస మహత్యం మీకు ఎలా అనిపిస్తుందో కూడా చెప్పండి. మీరు ఏదైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే తప్పనిసరిగా కామెంట్స్ రూపంలో చెప్పండి.